ప్రతి రంగాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కొక్కరు ఉంటారు. ఉదాహరణకి డాన్స్ లో మైకేల్ జాక్సన్, మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్ లీ. ఇలా చూసుకుంటే ఫుట్బాల్ లో మనకు కనబడే వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. ఫుట్బాల్ గేమ్ అంతగా పరిచయం లేని మన దేశంలో కూడా ఆయనకి కోట్లాది మంది అభిమానులున్నారు. ఫీల్డ్ లో ఎంతమంది ఆటగాళ్లు ఉన్నా గానీ అందరి కళ్ళు రొనాల్డో మీదే ఉంటాయి. బాల్ కనుక రొనాల్డో దగ్గర ఉంటే అందరూ కళ్ళర్పకుండా చూస్తారు. ఎందుకంటే రొనాల్డో ఏ విధంగా గోల్ కొడతాడు అనేది మనం ఊహించలేము. అతని ఆట తీరు చూసి ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోక తప్పదు. సరైన షూ కూడా కొనుక్కోలేని పేదరికం నుండి వచ్చి ఫుట్బాల్ అంటేనే పరిగెత్తవలసిన ఆట. అలాంటిది గుండెకు ఆపరేషన్ జరిగినా కూడా తన ఆటను కొనసాగించి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప ఆటగాడిగా ఎలా ఎదిగాడో, కేవలం ఆటగాడిగానే కాకుండా కోట్ల రూపాయలను పేదల కోసం ఖర్చు చేసి మంచి మనసున్న మనిషిగా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. రొనాల్డో పోర్చుగల్ లోని మెడీరా అనే ద్వీపంలో 1985 ఫిబ్రవరి 5న జన్మించాడు. తల్లి చుట్టుప్రక్కల ఇళ్లలో పని మనిషిగా, వంట మనిషిగా పనిచేసేది. తండ్రి తోటమాలిగా పనిచేస్తూ పార్ట్ టైం గా ఫుట్బాల్ క్లబ్ లో కిట్ మ్యాన్ గా పనిచేసేవారు. అంటే ఆటగాళ్లకు కిట్స్ అందిస్తూ వాళ్ళ రూమ్స్ ని క్లీన్ చేస్తూ ఉండేవారు. కుటుంబం పేదరికంలో ఉండడం, తాను జీవితంలో ఏది సాధించలేకపోయాననే బాధతో రొనాల్డో తండ్రి మద్యానికి అలవాటు పడి బానిసగా మారిపోయారు. తాగినా కానీ రొనాల్డోని మాత్రం చాలా బాగా చూసుకునేవారు. చిన్న వయసులో రొనాల్డో నాన్నగారు రొనాల్డోకి ఫుట్బాల్ గేమ్ ని పరిచయం చేశారు. మొదట్లో ఏదో సరదాగా ఆడినా గానీ తర్వాత ఫుట్బాల్ గేమ్ ని తన జీవితంగా తీసుకున్నాడు రొనాల్డో. ఆడడానికి ఫుట్బాల్ లేకపోతే చిన్న చిన్న క్లాత్ పీసెస్ తో బాల్ ను తయారు చేసి దానితో వీధుల్లో ఆడుతుండేవాడు. సరైన షూస్ లేకపోతే వాళ్ళ బంధువులలో ఎవరివైనా వాడేసిన షూస్ ఉంటే వాటిని వాడుకునేవాడు. కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు కిట్ మ్యాన్ గా పనిచేస్తున్న అండోరినా ఫుట్బాల్ క్లబ్ లో చేరాడు. అక్కడ చాలా మంది రొనాల్డో నాన్నగారు రూమ్స్ క్లీన్ చేయడం, కిట్స్ అందించడంతో రొనాల్డోని ఎక్కిరించేవారు. తర్వాత 12 ఏళ్ల వయసులో స్పోర్టింగ్ సిటీ క్లబ్ లో చేరడం కోసం చిన్న వయసులోనే కుటుంబాన్ని, ఇంటిని బదలాల్సి వచ్చింది. ఇక చదువు, ఆటలన్నీ కూడా ఒంటరిగా ఆ నగరంలోనే సాగించాలి. అక్కడ కూడా అతని భాష తీరు చూసి ఆ క్లబ్ లోని ఇతర ఆటగాళ్లు ఎగతాళి చేసేవారు. వాళ్ళందరికీ గేమ్ ద్వారానే సమాధానం చెప్పాలనుకున్నాడు. ఒకసారి 14 ఏళ్ల వయసులో తన టీచర్ రొనాల్డో కుటుంబం పేదరికం గురించి ఎక్కిరించేసరికి కోపంతో టీచర్ మీదకి కుర్చీని విసిరేశాడు. దాంతో రొనాల్డోని స్కూల్ నుండి తీసివేశారు. ఇక రొనాల్డోకి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇదే విషయం వాళ్ళ అమ్మగారికి చెబితే ఆమె కూడా ఒప్పుకోవడంతో ఇక పూర్తి దృష్టిని ఫుట్బాల్ మీద పెట్టాడు. ఎలాగైనా ఎప్పటికైనా ప్రపంచంలోనే గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ గా మారాలనుకున్నాడు. ఫుట్బాల్ గేమ్ లో ఆట పూర్తయ్యే లోపు ఒక ఆటగాడు సుమారుగా 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తవలసి ఉంటుంది. దానికి చాలా స్టామినా ఉండాలి. అందుకోసం చిన్న వయసు నుండే చాలా కష్టపడి ట్రైనింగ్ అయ్యాడు. కొన్నిసార్లు అయితే ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా ఆపకుండా ఆడేవాడు. ఆటని ఇంప్రూవ్ చేసుకోవడానికి తనకన్నా పెద్దవాళ్లతో కలిసి ఆడేవాడు. అయితే అప్పుడే అనుకోకుండా రొనాల్డోకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. తను ఏ పని చేయకపోయినా సరే గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అదే ఒకవేళ పరిగెడితే గుండె కొట్టుకునే వేగం ఇంకా పెరిగిపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దాంతో హార్ట్ కి లేజర్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. రొనాల్డో ఫుట్బాల్ కెరియర్ అక్కడితో ఆగిపోతుందేమో అనుకున్నారు అందరూ. అలా 15 ఏళ్ల వయసులో రొనాల్డోకి హార్ట్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ జరిగిన కొద్ది రోజుల్లోనే తిరిగి మళ్ళీ ఫుట్బాల్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ఇంకా అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 2003లో ఒక గేమ్ లో రొనాల్డో ఆట తీరును చూసి మాన్స్టర్స్ యునైటెడ్ టీమ్ లోని ప్లేయర్స్ వాళ్ళ మేనేజర్ ని రొనాల్డోని తమ టీంలోకి తీసుకోమని అడిగారు. మ్యాచ్ అయిన వెంటనే మేనేజర్ సుమారుగా 100 కోట్ల రూపాయలు చెల్లించి రొనాల్డోని మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ లో చేర్చుకున్నాడు. ఒక్కసారిగా రొనాల్డో పేరు మారుమోగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాల్లో రొనాల్డో కూడా చేరిపోయాడు. 2005లో రొనాల్డో 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మద్యం వలన లివర్ పాడై చనిపోయారు. ఆ రోజే పోర్చుగల్ కి, రష్యాకి మ్యాచ్ కూడా ఉంది. కానీ ఆ బాధంతా మనసులో దాచుకొని రొనాల్డో గేమ్ ని కసిగా ఆడాడు. అలాగే ఆ గేమ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇక రొనాల్డో ఆట గురించి చెప్పవలసిన అవసరం లేదు. సాధారణంగా ఒక ఆటగాడు ఏ చేతి వాటం కలిగిన వాళ్ళైతే ఆ లెగ్ తో చాలా బాగా ఆడగలరు. కానీ రొనాల్డో మాత్రం అలా కాదు. ఏ లెగ్ తో అయినా ఈజీగా గోల్ కొట్టగలడు. అంతేకాదు హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ గా కూడా ఇతనికి రికార్డు ఉంది. ఇతను గంటకి 33.6 కిలోమీటర్స్ వేగంతో పరిగెత్తగలడు. అంత వేగంగా ఆడుతాడు కాబట్టే ఇతన్ని రాకెట్ మ్యాన్ అని కూడా అంటారు. అంతేకాదు రొనాల్డో జంప్ చేసినప్పుడు చిరుతపులి పరిగెత్తేటప్పుడు విడుదలయ్యే జీ ఫోర్స్ కన్నా 5 రెట్లు ఎక్కువ ఫోర్స్ తో జంప్ చేస్తాడు. రొనాల్డో స్ట్రైట్ గా గాల్లో 78 సెంటీమీటర్ల ఎత్తు జంప్ చేయగలడు. ఇది చాలా మంది బాస్కెట్బాల్ ప్లేయర్లు ఎగిరే ఎత్తు కన్నా ఎక్కువ. అంతేకాదు తలతో గోల్స్ కొట్టడంలో కూడా రొనాల్డో దిట్ట.
ఇంతవరకు 100కు పైగా గోల్స్ తలతో కుట్టినవే. రొనాల్డో కాళ్లతో బంతిని కదిపే తీరు చూసి ప్రత్యర్థులు నివ్వెరపోతారు. తర్వాత బాల్ ఎటు వెళ్తుందనేది వాళ్ళకు కూడా అర్థం కాదు. బాల్ కనుక రొనాల్డోకి చిక్కిందా అది గోల్ అయిపోవాల్సిందే. ఒక్కసారి మీరు రొనాల్డో ఆటని చూసారంటే మీరు కూడా అతనికి ఫ్యాన్స్ అయిపోతారు. రొనాల్డో ఫ్యాన్స్ తో కూడా చాలా సరదాగా ఉంటాడు. ఎవరు అడిగినా కాదనకుండా ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఒక మ్యాచ్ లో బాల్ ని తన్నితే అది స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ఒక వ్యక్తి మొహానికి తగిలింది. అందుకు గాను ఆ మ్యాచ్ అయిన తర్వాత రొనాల్డో గుర్తు పెట్టుకొని మరీ వెళ్లి సారీ చెప్పి తన జెర్సీని ఇచ్చాడు. ఇక రొనాల్డో తన కెరియర్ లో సాధించిన రికార్డులు, ట్రోఫీల లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. ఫుట్బాల్ రంగంలో అత్యంత ప్రముఖమైన ఫిఫా బ్యాలన్ డ'ార్ అవార్డు ఏకంగా 5 సార్లు సాధించాడు. 2 సార్లు ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ గా, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా, యూరోపియన్ గోల్డెన్ షూ అవార్డుని 4 సార్లు అందుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇలా చిన్న వయసులోనే ఎన్నో ట్రోఫీలు, అవార్డులు అందుకున్నాడు. టీంలో ప్రతి ఒక్కరిని పైకి తేవడానికి అందరికీ అవకాశం ఇస్తూ ఉంటాడు రొనాల్డో. రొనాల్డో ఇప్పుడు కెరియర్ లో హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నా సరే ఇప్పటికీ తన చిన్న వయసులో ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసేవాడో అలాగే కష్టపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా రొనాల్డో ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించలేదు. ఫుట్బాల్ గేమ్ లో ఎంత గొప్ప ఆటగాడిగా మారాలనుకున్నాడు, అయ్యాడు కూడా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆటగాళ్లలో రొనాల్డో కూడా ఒకరు. అంతేకాదు ఇప్పుడు తన జెర్సీ నెంబర్ అయినటువంటి 7 ఉండేలా CR7 అనే పేరుతో ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేసి షూస్, పర్ఫ్యూమ్స్ వంటివి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో రొనాల్డోని కొన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నారు. 2018లో క్రిస్టియానో రొనాల్డో జెర్సీ నెంబర్ అయినటువంటి 7 నెంబర్ ఉన్న జెర్సీలను అమ్మకానికి పెడితే కేవలం 24 అవర్స్ లో 5,20,000కు పైగా టీషర్ట్లు అమ్ముడై 435 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. అంతేకాదు 2017లో పోర్చుగీస్ ప్రైమ్ మినిస్టర్ ఆంటోనియో కోస్టా మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ ప్రధాని మోడీ గారికి బహుమతిగా రొనాల్డో ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని గిఫ్ట్ గా ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే రొనాల్డోకి వచ్చిన ట్రోఫీలు, తన జీవితానికి సంబంధించిన విషయాలు తెలిపేలా మొడేరాలో ఏకంగా CR7 అనే ఒక మ్యూజియం కూడా ఉంది. ఇదంతా రొనాల్డోకి ఒకవైపు. రొనాల్డో ఎంత గొప్ప ఆటగాడు, అంతే గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ప్రపంచంలో ఎక్కువ డబ్బును విరాళంగా ఇచ్చే ఆటగాళ్ల జాబితాలో రొనాల్డోది నెంబర్ 1 ప్లేస్. 2009లో వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ కి క్యాన్సర్ సెంటర్ ని నిర్మించడానికి సుమారుగా ₹1 కోటి ఇచ్చాడు. 2012లో తాను సాధించిన గోల్డెన్ ఫుట్ ని అమ్మితే వచ్చిన 1.5 మిలియన్ యూరోలు అంటే సుమారుగా 100 కోట్ల రూపాయలను కాజా, పాలస్తీనాలోని చిన్న పిల్లల చదువు కోసం ఇచ్చేశాడు. 2013లో సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్ కి గ్లోబల్ అంబాసిడర్ గా మారాడు. 2014లో ఒక చిన్న పిల్ల బ్రెయిన్ సర్జరీకి $83,000 ఇచ్చాడు. సిరియా దాడుల్లో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం ఎంతో సహాయం చేశాడు. తాను గెలుచుకున్న బ్యాలన్ డ'ార్ ట్రోఫీని వేలం వేస్తే వచ్చిన 6 లక్షల యూరోలను మేక్ ఏ విష్ ఫౌండేషన్ కు ఇచ్చాడు. 2016లో UEFA ఛాంపియన్స్ లీగ్ లో గెలుచుకున్న సుమారుగా 5 కోట్ల రూపాయలను చారిటీకి ఇచ్చేశాడు. ఎప్పటికప్పుడు హాస్పిటల్స్ కి వెళ్లి అక్కడ చిన్నపిల్లల ఆపరేషన్ కి అయ్యే ఖర్చులు భరిస్తూ ఉంటాడు. ఇలా ఒకటా రెండా కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నాడు. అందుకే ఇప్పటికీ మోస్ట్ చారిటబుల్ స్పోర్ట్స్ పర్సన్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాడు రొనాల్డో. అంతేకాదు రొనాల్డో ఎక్కువగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాడు. దానికి అడ్డు రాకూడదని ఇప్పటి వరకు తన ఒంటి మీద ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు. ఎక్కడో చిన్న ద్వీపం నుండి వచ్చి ప్రపంచంలోని అన్ని ఖండాలలో తన పేరు వినబడే స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఫేమస్ ఆటలో అత్యంత ఫేమస్ ఆటగాడిగా నిలిచాడు. కేవలం రొనాల్డో ఆట తీరుకే కాదు, వేగంగా స్పందించే అతని ఉదార హృదయానికి కూడా ఎంతో మంది అభిమానులున్నారు. అందుకే ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే క్రీడాకారునిగా, అలాగే ఎక్కువ మంది గుర్తించే క్రీడాకారుడిగా ఈ జనరేషన్ లో బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ గా నిలిచాడు రొనాల్డో. వన్డేలో సిల్వర్, గోల్డ్ అండ్ డైమండ్ ప్లే బటన్స్ అందుకున్న ఏకైక వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ రికార్డ్ సాధించాడు. రొనాల్డో ఒక రోజులో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సొంతం చేసుకున్నాడు. విత్ ఇన్ 2 days లో 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సాధించాడు. ప్రజెంట్ యూట్యూబ్ లో ఇప్పుడు రొనాల్డోకి 7.25 crores సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వరల్డ్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ అయిన క్రిస్టియానో రొనాల్డోకి ఇన్స్టాగ్రామ్ లో 646 మిలియన్ ఫాలోవర్స్ అండ్ ఫేస్బుక్ లో 170 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మీరు కూడా రొనాల్డో ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి.